అప్పుడు రుద్రానికి కోపం పెరిగితే, భార్గవ్ నా మీద పగపడితే నా ప్రాణమే పోతుంది. అందుకే జానకిని క్షమించకూడదు. జానకిని చంపేసి నిజం బయటపడుతుందని శిక్షకు భయపడి జానకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అందరినీ నమ్మించాలి. జానకి, ఒకప్పుడు ఈ ఇంట్లో నిన్ను మహారాణిలా చూశారు. నువ్వు ఏ మాట చెప్తే అందరూ ఆ మాట విన్నారు. నిన్ను కాదు అంటే నా మీద కోపం పెంచుకున్నారు. కానీ ఇదే ఇంట్లో నీ ఊపిరి ఆగిపోతుందని, నువ్వు శాశ్వతంగా పరలోకానికి వెళ్ళిపోతావని కలలో కూడా నువ్వు అనుకుని ఉండవు కదా. ప్రశాంతంగా నిద్రపోతున్న నిన్ను పైకి పంపించేస్తాను. తెల్లవారేసరికి తప్పు చేసింది కాబట్టి భయపడి ఆత్మహత్య చేసుకుంది అని అందరినీ నమ్మించేస్తాను. దుర్గమ్మని చంపిన పాపం నీ ఖాతాలో పడుతుంది. నీ వల్ల వచ్చే భయం నాకు పోతుంది.